స్కామ్ బయటపెట్టారు మంత్రి నాదెండ్ల. పేద ప్రజలకు అందించే పౌర సరఫరాల శాఖలో ఈ వేల కోట్ల అవినీతి భాగోతం జరిగింది. చౌక డిపోల ద్వారా ఇచ్చే సరుకు ప్యాకెట్లలో తూకంలో మోసాలు ఈ సందర్భంగా గుర్తించారు మనోహర్. తూకంలో ఈ తేడా ఎందుకు వచ్చిందో ఉన్నతాధికారులతో మాట్లాడే వరకు రాష్ట్ర వ్యాప్తంగా సరుకుల పంపిణీని నిలుపుదల చేయాలని ఆదేశించారు నాదెండ్ల మనోహర్. ఈ విషయంపై వెంటనే తహసీల్దార్లు, కలెక్టర్లు ఆడిట్ చేసి వారం రోజుల్లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. చివరకు పేదలకిచ్చే సరుకుల ప్యాకెట్ల తూకంలోనూ మోసం చేసి అవినీతి చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ తనిఖీలలో మంత్రితో పాటు గుంటూరు జాయింట్ కలెక్టర్ రాజకుమారి, తెనాలి సబ్ కలెక్టర్ జైన్ తదితర అధికారులు ఉన్నారు. గోడౌన్లోని బియ్యం బస్తాలను పరిశీలించారు. బియ్యం నిల్వలు ఎంతున్నాయి, రైల్వే వ్యాగన్ల నుండి వచ్చిన బియ్యాన్ని ఇక్కడ ఎలా వరుస క్రమంలో ఉంచి వాటిని మీరు నోట్ చేస్తారో వాటి వివరాలు నాకు వివరించండి అని మంత్రి మనోహర్ చెప్పడంతో అధికారులు కొద్దిసేపు తటపటాయించారు. సంబంధిత అధికారులతో పాటు జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్లతో కొద్దిసేపు మంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు. అనంతరం పెనుపాడులోని సివిల్ సప్లైస్ గోడౌన్ పరిశీలించారు. అక్కడున్న ఆయిల్ ప్యాకెట్లు, పంచదార తదితర వస్తువులను పరిశీలించారు. స్టాక్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆయిల్ ప్యాకెట్స్, పంచదార ప్యాకెట్స్ తూకం వేయించారు. వాటిల్లో ఒక్కొక్క ప్యాకెట్లో 50 గ్రాములు తగ్గడాన్ని మంత్రి తీవ్రంగా పరిగణించారు. ఆ తర్వాత పెనుపాడులోనే రేషన్ షాప్ దగ్గర ఆగారు. రేషన్ షాప్ డీలర్తో మాట్లాడారు. ఎన్ని కార్డులు మీ దగ్గర ఉన్నాయి, ఎన్ని బియ్యం వస్తాయి, నువ్వు ఎంతసేపు షాపులో ఉంటావు, రేషన్ షాప్ మీద వచ్చే పర్సంటేజ్ నీకు సరిపోతుందా అని ప్రశ్నలు వేశారు. ఆ తర్వాత ప్రజా పంపిణీ వాహనం దగ్గరకు వచ్చి ఆ నిర్వాహకుడిని పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతేగాక రేషన్ తీసుకునేందుకు వచ్చిన మహిళలను మీ ఇబ్బందులేంటి, మీ రేషన్ సక్రమంగా అందుతుందా అంటూ ప్రశ్నించారు. కొందరు మహిళలు అయితే బియ్యంతో పాటు షుగర్ వ్యాధిగ్రస్తులకు రాగులు తదితర మిల్లెట్స్ ఇప్పించాలని కోరారు. త్వరలోనే పరిశీలిస్తామని చెప్పారు మంత్రి మనోహర్. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ విలేకరులతో మాట్లాడుతూ పౌర సరఫరాల శాఖలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పారు. గత పాలకులు తమ స్వార్థం కోసం కుంభకోణాలు చేశారని తీవ్రంగా దుయ్యబట్టారు. రైతులకు, వినియోగదారులకు చెందాల్సిన వాటితో తమ ఆస్తులు పెంచుకున్నారన్నారు. పౌర సరఫరాల శాఖలో ప్రక్షాళన మొదలైందని, భారీ అవినీతి అవకతవకలపై విచారణ జరిపిస్తామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్.